బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కోసం పిఠాపురం ఎదురు చూస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అయినప్పటికీ కూటమి అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం హోదాలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో ఏర్పాటు చేయడం అభిమానులు ఆసక్తిని రేపింది. ముఖ్యంగా పిఠాపురం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి సైతం జనసేన అభిమానులు చిత్రాడకు చేరుకున్నారు. జన సైనికులు వీర మహిళల రాకతో చిత్రాడ జనసంద్రంగా మారింది. తమ అభిమాన నేత ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. అయితే అటు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ అన్నకు జనసేన కార్యకర్తలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ ఆర్థిక సామాజిక వృద్ధికి జనసేన కీలక పాత్ర పోషిస్తోందని లోకేష్ కితాబిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కోసం పిఠాపురం ఎదురు చూస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం చిత్రాడ సభ నుండి మా ప్రతినిధి అందిస్తారు. భార్గవ్. అని మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాడకు రాబోతున్నారు. ఇప్పుడే భారీగా వేలాదిగా అటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చేరుకున్నారు. మనం చూసినాం కదా, భారీ ర్యాలీలుగా ప్రతి నియోజకవర్గం నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రస్తుతం అందరూ కూడా తరలి వస్తున్నారు. అటు తెలంగాణ, రాయలసీమ, ఇతర అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే చేరుకున్నారు. సభా ప్రాంగణం అంతా కూడా జనసంద్రంగా మారింది, కిక్కిరిసిపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడే మంగళగిరి పార్టీ కార్యాలయం, కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరారు. మరి కాసేపట్లో ఈ చిత్రాడ సభా ప్రాంగణానికి కూడా ఆయన హెలికాప్టర్ ద్వారా కూడా చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ఇప్పటికే ఆ సభలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రారంభమయ్యాయి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ రాక కోసం ఉదయం నుంచి మండు టెండను సైతం లెక్క చేయకుండా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, అభిమానులు కానీ పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి వేచి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఉదయం 9 గంటల నుంచి కూడా చిత్రాడ అంతా కూడా పూర్తిగా జనంతో రద్దీగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. జాతీయ రహదారి ప్రస్తుతం అటు అన్నవరం వైపు నుంచి వస్తున్నటువంటి, కత్తిపూడి వైపు నుంచి వస్తున్నారు కానీ, లేకపోతే అటు కాకినాడ వైపు నుంచి వస్తున్న వారు కానీ మొత్తం అందరి వాహనాలతో రద్దీగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. పిఠాపురం నియోజకవర్గం ఎవరైతే పవన్ కళ్యాణ్ తొలిసారి అసెంబ్లీకి పంపినటువంటి నియోజకవర్గం ఇది. ఈ వేదికగానే చిత్రాడ గ్రామంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జయకేతనం నినాదంతో కూడా ప్రస్తుతం వారు వీటిని ఒక వైభవపేతంగా కూడా నిర్వహించేందుకు, విజయోత్సవ వేడుకల మాదిరి నిర్వహించేందుకు కూడా సిద్ధం చేసుకున్నారు. దీంతో దాదాపు లక్షలాది మంది తరలి రానున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు కూడా చేశారు, ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా. దీంతో వచ్చిన వారందరూ కూడా ప్రస్తుతం గ్యాలరీ లోపలికి వెళ్ళి వారు ఆసీనులైనటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపు 2 లక్షల మంది వరకు కూడా ఈ సభా ప్రాంగణంలో సరిపోయే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడంతో కేవలం గ్యాలరీలోనే కాకుండా బయట రోడ్లపైన, అలాగే బయట వరకు కూడా జనాలు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పూర్తిగా స్తంభించాయంటే అక్కడ ఉన్నటువంటి తాకిడి జనసంద్రం ఏ విధంగా ఉందో కూడా చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం జాతీయ రహదారిపై ఉన్నాం. ఇంకా సభ ప్రారంభమవుతుంది. ఇంకా జన సైనికులు కానీ, లేదంటే నాయకులు కానీ అందరూ కూడా ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. కార్లు, బళ్ళు, అలాగే వాహనాలు, బస్సులు ఏది దొరికితే అది పట్టుకొని అందరూ కూడా చిత్రాల వైపు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాసేపట్లోనే జనసేనాని రాబోతున్న నేపథ్యంలో ఆయన ఈరోజు ప్రసంగం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈరోజు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వేరు, ప్రతిపక్షంలో కానీ ప్రశ్నించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భాలు. ఇప్పుడు ప్రభుత్వంలో, అధికారంలో, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆ హోదాలో నిర్వహిస్తున్నటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాబట్టి ఖచ్చితంగా ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఖచ్చితంగా ఇందులో ఒక దిశానిర్దేశం ఉంటుంది కేడర్కు అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఆయన వచ్చిన తర్వాత ముందుగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు, ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నేతలు, ఆ తర్వాత చివరిగా నాదెండ్ల మనోహర్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్
ప్రసంగం ఉండే విధంగా కూడా ఇక్కడ షెడ్యూల్ అయితే ఉంది. నాదెండ్ల మనోహర్ 5 నిమిషాల ప్రసంగం తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం 40 నిమిషాల పాటు ఈ వేదిక గుండా కూడా ఆయన ప్రసంగించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఆయన ఉన్నటువంటి స్పీచ్లకి ఈసారి ఉండే స్పీచ్ ఖచ్చితంగా కూడా తేడా ఉండబోతుంది. ఎందుకంటే ఆయన గడిచిన 8 నెలల్లో ఎన్డీఏ కూటమి పాలనలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మళ్ళీ రాబోయే 4 ఏళ్లలో ఏ విధంగా ఉండబోతుంది, తన ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది కూటమితో, అంతేకాకుండా పార్టీ ముందుకు ఏ విధంగా వెళ్ళబోతుంది అనేది కూడా కేడర్కు ఆయన ఈరోజు కీలక నిర్ణయాలను ప్రకటిస్తారని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గోదావరి జిల్లాల వేదికగానే గతంలో నుంచి కూడా ప్రతి కార్యక్రమాన్ని అటు వారాహి యాత్ర నుంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడే ప్రారంభిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఈరోజు తొలిసారి కూడా కూటమిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించబోయేటువంటి సమావేశం కాబట్టి, బహిరంగ సభ కాబట్టి ఇక్కడి నుంచే నిర్వహించడం అదొక సెంటిమెంట్గా అందరూ కూడా భావిస్తున్నారు. ఈ తరుణంలోనే చిత్రాడ వేదికగా కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒక జనసేన పార్టీకి కూడా ఒక కీలకంగా మారబోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ సభను తిలకించేందుకు కూడా వేలాదిగా కూడా వస్తున్నటువంటి జనసందోహం అంతా కూడా ప్రస్తుతం అయితే సభా ప్రాంగణంలోకి తరలి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిపారు. మరొక 10 నిమిషాల్లోనే ఆయన ఇక్కడికి చేరబోతున్నారు. పెద్ద ఎత్తున కూడా జనమంతా కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా జాతీయ రహదారి అంతా కూడా పూర్తిగా నిండిపోవడంతో పోలీసులు ప్రత్యేకించి దాదాపు 1700 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అటు దాదాపు 70 సీసీ కెమెరాలు కానీ 15 డ్రోన్ కెమెరాల ద్వారా ఎక్కడికక్కడ జనం గుమిగూడకుండా, ఘర్షణలకు పాల్పడకుండా, వివాదాలు జరగకుండా వాటిని నియంత్రించేందుకు పోలీసులు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే జన సైనికులు ఎవరైతే ఉంటారో వారు కూడా వాలంటీర్లుగా ఏర్పడి, వాలంటీర్ బృందాలుగా ఏర్పడి ఎక్కడెక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే సుదూరం 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల నుంచి ఎంతోమంది కూడా తరలి వచ్చారు ఈ సభలో పాల్గొనేందుకు. వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉచితంగా ఆహార భోజన సౌకర్యాలు, అటు ఆ తాగునీటి సౌకర్యాలు కానీ, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మజ్జిగ కేంద్రాలు కానీ, ఈ విధంగా అన్నీ కూడా ఏర్పాటు చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి వారెవరు కూడా తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం వారైతే స్పష్టం చేయడం అయితే జరిగింది ఆ పార్టీ నేతలు. ఈ తరుణంలోనే ప్రస్తుతం వారందరూ కూడా వచ్చి ఇక్కడ అన్ని మనకు గోదావరి జిల్లాలంటేనే ప్రధానంగా సౌకర్యాలు కానీ మర్యాదలు కానీ గుర్తొస్తూ ఉంటాయి. అదే రీతిలో జనసేన పార్టీ కూడా తన ఆవిర్భావ వేడుకలు గోదావరి జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వారికి వచ్చిన వారికి సకల సౌకర్యాలను కూడా కల్పించి వారికి కూడా ఆతిథ్యం ఇచ్చే విధంగా కూడా ఈ వేడుకలను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా అటు మన ప్రతినిధి యాకూబ్ కూడా ఇక్కడే ఉన్నారు. కొలీగ్ చెప్పండి యాకూబ్, ఈరోజు చూస్తున్నాం కదా చాలా జనసంద్రంగా మారింది ఈ పిఠాపురం నియోజకవర్గం మొత్తం అంతా కూడా. ఎలా అర్థం చేసుకోవచ్చు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, జనసేనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా డిఫరెన్స్ ఉందనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా వరకు పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా ప్రయత్నించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా సానుకూలంగా, అదేవిధంగా ప్రతిదాన్ని ఆలోచించి అయితే ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈరోజు ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఈరోజు ఎటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ప్రజల్లో కానివ్వండి, అదేవిధంగా అభిమానుల్లో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 12 ఏళ్లుగా పూర్తి స్థాయిలో అధికారంలో లేనప్పుడు చాలా వరకు పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు సుమారుగా 8 నెలలు 9 నెలలు గడుస్తున్న అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలల్లో పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. ఈ పూర్తిగా ఈ అన్ని క్రోడీకరించి ప్రస్తుతం కూటమిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాబోయే రోజుల్లో జనసేన ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే కోణంలో అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడతారని కూడా ఇప్పటికైతే తెలుస్తుంది. ఇప్పుడు సుమారుగా 30 ఎకరాలలో ఈ ప్రాంగణంలో ఈ సభ జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికే అయితే జనసేన నుండి ఒక అంచనా సుమారుగా 4 లక్షల పైచులకు ఇప్పటికే వస్తారని కూడా ఒక అంచనా ఉంది. దానికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే పూర్తిగా పోలీస్ బందోబస్తు కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే 1700 మంది పోలీసులు, మరొక 600 మంది వాలంటీర్లతో ఈ వ్యవస్థ పూర్తిగా ఇక్కడైతే నిమగ్నం అయ్యి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే విజయవాడ నుండి పిఠాపురానికి బయలుదేరారని కూడా మనకి తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఇక్కడ చేరుకున్న తర్వాత సభా ప్రాంగణానికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట
కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన మనతో పాటు మన కొలిగ్ కూడా ఉన్నారు గణేష్. అదే గత 10 ఏళ్ళ నుండి మనం విజయవాడలో కూడా ఆయన వర్క్ చేశారు కాబట్టి అప్పుడు ఏ విధమైన పరిస్థితులు, గతంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు పూర్తిగా ఏ విధంగా ఉన్నాయి ఆయన కూడా మాట్లాడతారు. చెప్పండి గణేష్, పూర్తిగా మనం గతంలో కూడా చూసాము విజయవాడలో 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఏ విధంగా జనసేనని ఏ విధంగా తీసుకొచ్చారు, జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేశారు అనేది కూడా మనం చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పటికి ఇప్పటికి ఏంటి వ్యత్యాసం? అంటే 2014లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అసలు జనసేన పార్టీకి రాష్ట్ర కార్యాలయాలను కూడా ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కేంద్రంగా జనసేన పార్టీని నవాటెల్ కేంద్రంలో ప్రకటించారు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తొలుత సినిమాల్లో ఉండడం జరిగింది. ఆయన పవర్ స్టార్గా టాలీవుడ్లో రాణించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన రాణిస్తారా లేదనేది ఒక అంశంగా మారడం జరిగింది. చాలా మందిలో ఒక అనుమానాలు కూడా వ్యక్తం కావడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ఆయన తొలినాళ్లలో రాజకీయంగా ఎక్కడ ప్రసంగాలు చేసినా కూడా కొన్ని అడపదడప కొన్ని అంటే సమస్యలు కూడా వచ్చేవి. ఏం తెలియకుండా మాట్లాడుతున్నారన్న విమర్శలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపించేవి. కానీ 2014లో రాజకీయ అరంగేట్రం చేసినటువంటి పవన్ కళ్యాణ్ వేరు, ఇవాళ 2025లో అధికారం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ వేరుగా మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. గడిచినటువంటి 11 పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు అనేవి అధికారంలో లేకుండా జరిగాయి. ఈ 12వ ఆవిర్భావ దినోత్సవం మాత్రం ఒక కొత్త ధనాన్ని సంతరించుకుందని చెప్పాలి. రాష్ట్రంలో అధికారం దిశగా వచ్చినటువంటి జనసేన పార్టీని రానున్నటువంటి రోజుల్లో మరింత బలోపేతం చేసే దిశగా కూడా పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని, అంటే పుష్కర కాలం అంటారు కదా, 12 సంవత్సరాలు పూర్తయితే పుష్కర కాలం అంటారు. అదేవిధంగా ఈ 12 సంవత్సరాలలో జనసేన పార్టీ యొక్క పుష్కర కాలాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లారు. తొలినాళ్లలో పవన్ కళ్యాణ్ అంటే ఫెయిల్యూర్ అవుతారు. 2019 ఎలక్షన్లో కూడా చూసాం. డిపాజిట్లు కూడా దక్కనటువంటి జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్తో 2024 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో కూడా అన్ని స్థానాల్లో గెలిచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా అనేక పెను మార్పులకు జనసేన పార్టీ కారణమైంది. కేంద్రంలో కూడా బీజేపీకి మద్దతుగా ఈ ఏడాది అంటే అధికారంలోకి రావడానికి కూడా జనసేన పార్టీ కీలక భూమి పోషించింది. అందుకనే మోడీ కూడా పవన్ కళ్యాణ్ అత్యంతగా పొగుడుతూ వస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం, రాష్ట్రానికి భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అనేది జనసేన పార్టీ నాయకులు ఇప్పటికీ ఈ సభ ద్వారా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం చాలా ముఖ్యమని చెప్పాలి ఇవాళ మాట్లాడబోయేటువంటి అంశం. ఎందుకంటే ఆయన ఈ 12 ఏళ్ల జర్నీని వివరిస్తూనే రాష్ట్రానికి ఒక ప్రత్యామ్నాయంగా జనసేన ఆవిర్భావం అవుతుంది అని చెప్పి ఆయన ఖచ్చితంగా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదే ప్రకటిస్తే ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో లోకేష్ ఒక భవిష్యత్తుగా ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తుగా భావించేటువంటి లోకేష్ కూడా అంటే జనసేన పార్టీ ఒకవేళ రాష్ట్రంలో పుంజుకుంటే లోకేష్ భవిష్యత్తు ఇబ్బందిగా ఉంటుందనేది ఎల్లో మీడియా కూడా అనేక కథనాలు ఇప్పటికే రాస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా కూటమిలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వానికి చురకలంటించే ప్రయత్నం చేశారు, హోంమంత్రిని విమర్శించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో సోషల్ మీడియాలో విపరీతంగా పెరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదన్న విమర్శలు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రభుత్వం మీద మొన్నటి వరకు చేయడం జరిగింది. అలాంటిది వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అందువల్ల ఏం మాట్లాడబోతున్నారని ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద అంటే ఆయన ప్రసంగాల్లో విమర్శించడం, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఇలాంటివి కామన్ సబ్జెక్టులే. కానీ ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా జనసేన పార్టీ యొక్క భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి, రాష్ట్రానికి జనసేన ప్రభుత్వం అంటే భవిష్యత్తులో ఏర్పడితే ఏం చేయబోతుందనేది చూడాల్సింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది ముఖ్యం. ఇప్పటికీ కూడా ఒక గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమరావతిని ఖచ్చితంగా నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. ఇలాంటి దశలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని అంశాలు కావచ్చు, లేదంటే ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల మీద రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ని నమ్మే కూటమి ప్రభుత్వానికి వేలాది మంది ఓట్లు వేశారు. ఇవాళ గెలుపొందిందంటే కేవలం జనసేన పార్టీ వల్ల అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి సూపర్ 6 మీద విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఈ సూపర్ 6 హామీల మీద ఏం చెప్పబోతున్నారు రాష్ట్ర ప్రజలకు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తానికైతే ఈ 12 ఏళ్ల జర్నీలో ఆయన ఒక నిప్పుల కొలుములో ఏ విధంగా ఇనుప ముక్కను కొడతారో
ఆయన ఎలా ఇనుమ ముక్క రాటుదేలుతుందో ఆ విధంగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రాటుదేలి ఇవాళ అధికారం దిశగా పవన్ కళ్యాణ్ దూసుకువచ్చారు. భవిష్యత్తులో కూడా లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే మనం సభ ప్రారంభమైన తర్వాత తెలుసుకోవచ్చు. మనం చూడవచ్చు ఇంకా మరొక గంటన్నరలో పవన్ కళ్యాణ్ ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. ఇప్పటికే 4 లక్షల మంది పైగానే ఇక్కడి ప్రాంతానికి వస్తున్నారని చెప్పి అంచనా కనిపిస్తుంది. రాత్రి 10 గంటల వరకు కూడా ఈ సభ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సోని. ఓకే రైట్, థ్యాంక్ యూ బాబు.